ఫ్రెండ్స్ మనకు నిన్న పేపరింగ్ కొట్టడం అయిపోయింది అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చి పేపర్ కొట్టిన తర్వాత ప్రైమర్ వేయడం జరిగింది. ఇప్పుడు మనం కలర్ అనేది స్టార్ట్ చేస్తాము, చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కలరింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బ్లూ వస్తుంది అండ్ చిన్ని కృష్ణుడు మాత్రం నీలి రంగులో వస్తుంది. అండ్ ఏ ఆభరణాలని అవి మనకు మెటాలిక్ గోల్డ్లో చేస్తున్నాము. ఇవి కూడా మనకు అక్రిలిక్ కలర్స్లో చేసుకొని గ్రీన్, బ్లూ, వాయిలెట్, ఆరెంజ్ కలర్స్ ఈ యొక్క ఏదైతే పికప్ ఉండే న్యాచురల్ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ ఇక్కడ ఎక్కించుకుంటాం మనం. తర్వాత మనం మెటాలిక్ కలర్స్ తోటి షైనింగ్ వచ్చే విధంగా వీటికి మనం ఓన్లీ ఈ ఫెదర్స్కి మాత్రం మనం మెటాలిక్ కలర్స్ తోటి చేసుకుంటాము. అండ్ బార్డర్ వచ్చి మనకు మెటాలిక్లో కాపర్లో ఇస్తున్నాము. సో చూస్తుండండి, మామూలుగా ఉండదు ఈ పెయింటింగ్, మాత్రం అదిరిపోతుంది. చివరిగా మన చిన్ని మురళి కృష్ణుడు పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఏ విధంగా అద్భుతంగా తీసుకురావడం జరిగిందో. స్టాచ్యూ లుక్లో నీలి రంగులో ఈ యొక్క చిన్ని కృష్ణుడు ఎంత బ్యూటిఫుల్ స్మైల్ తోటి ప్రశాంతంగా ఫ్లూట్ వాయిస్తున్నట్టు అటువంటి ఈ యొక్క ఎండిఎఫ్ మ్యూరల్ని చేయడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చి ఈ పీకాక్ ఫెదర్స్కి వచ్చి మెటాలిక్ కలర్స్, మింట్ గ్రీన్లో కలర్స్ తోటి ఈ విధంగా షైనింగ్ వచ్చే విధంగా చేయడం జరిగింది. అండ్ బార్డర్ కూడా మనకు గోల్డ్ అండ్ కాపర్ మిక్సింగ్లో ఈ బార్డర్ వేయడం జరిగింది. సో మొత్తానికి మనకు చూసుకుంటే ఎక్కువ మల్టీ కలర్స్ కాకుండా, కొట్టొచ్చే కలర్స్ కాకుండా రిలాక్స్గా ఉండేటు కంటికి మంచిగా ఇంపుగా ఉండేటువంటి కలర్స్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ వెనకాల వచ్చి మనకు వెనకాల ఈ యొక్క సూర్యుడికి వచ్చి కొంచెము ఇట్లా ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆభరణాలు వచ్చి మనకు మెటల్లో తీసుకురావడం జరిగింది. సో ఇదండి ఫ్రెండ్స్, మనకు ఈ పెయింటింగ్ చేయడానికి మనకు 3 days టైం పట్టింది. అండ్ ఎండిఎఫ్ మ్యూరల్ ప్రాసెసింగ్ మనకు చేయడానికి 15 రోజులు మనకు ఆ కార్వింగ్కి టైం పట్టింది. ఓవరాల్గా వచ్చి మనకు 20 daysలో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. సో మనకు ఇది వచ్చి 2 inch అంబోజింగ్ అండ్ హైట్ వచ్చి 4 feet అండ్ విడ్త్ వచ్చి 7 feet. సో ఇదండి మనకు ఎలా కానీ మనకు వాల్ సైజుని బట్టి మనకు ఆ డిజైన్ అనేది ఎంత సైజ్ అయినా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సైజు నో ప్రాబ్లం అండి, మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు సైజు మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. ఇంకోటి వచ్చి మనకు సైడ్కి ఫ్రేమ్ పెట్టడం జరిగింది, ఇట్లా బీడింగ్ పెట్టడం జరిగింది. దీన్ని కూడా సేమ్ దీనికి సింకే కలర్ తోటి మనం చేయడం జరుగుతుంది. సో కార్వింగ్లో ఏ సైజ్ అయినా మనం చేసుకోవచ్చు, ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు, ఎంత పెద్ద అంబోజింగ్ అయినా కూడా మనం చేసుకోవచ్చు. మ్యాక్సిమం 5 inch అంబోజింగ్ మనం చేసుకోవచ్చు. స్టాచ్యూ లుక్, హాఫ్ స్టాచ్యూ లుక్ గోడ నుంచి బయటకు వచ్చినట్టుగా మనం అంబోజింగ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది మన చేతితో చేయాలంటే సిమెంట్ శాండ్ తోటి కానీ, క్లేతో కానీ, సిఫెరక్స్లో కానీ చేయాలంటే, ఫైబర్లో కానీ చేయాలంటే కానీ మనకి ఇంత ఫినిషింగ్ రాదు ఎక్యురేట్గా, ఎంతైనా హ్యాండ్మేడ్ కాబట్టి. అండ్ టైం ప్రాసెసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, డబల్ ఉంటుంది. సో ఇది మనకు ఎండిఎఫ్ మ్యూరల్లో మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ మనకు రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతుంది.
ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి మ్యూరల్ వర్క్ కావాలంటే ఏదైనా కానీ కావాలని రాధాకృష్ణ కానీ కృష్ణుడు కానీ కృష్ణ అర్జున రథం కానీ గౌతమ బుద్ధ కానీ వినాయక కానీ శంకర్ భగవాన్ కానీ లేదా ఫ్లోరల్ సంబంధించిన ఫ్లవర్ సంబంధించినవి సీనరీస్ సంబంధించినవి కానీ ఎనీథింగ్ మీకు కావాలంటే చెప్పండి. మీకు నచ్చిన డిజైన్ ఏది ఉన్నా కానీ మేము చేయగలుగుతాము 100% గ్యారంటీ. సో ఇంకెందుకు లేటు, మీరు ఇమ్మీడియట్లీ మా ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ మమ్మల్ని సంప్రదించండి. మీ దగ్గరకు వచ్చి ఫ్రీగా విజిట్ చేసి మీకు ఏ విధంగా కావాలో అండ్ సైజెస్ ఏమున్నాయో చూసుకొని మీకు నేను ఎస్టిమేషన్ ఇవ్వగలుగుతాను.